ముస్లిం దేశాలలో ట్రైన్డ్ అయ్యి, లేదా ముస్లిం దేశాల సహకారంతో ట్రైన్ అయినటువంటి ముస్లింలని ఉగ్రవాదులుగా మార్చి, ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిమేతర దేశాలకు పంపించి, అక్కడ 2 రకాలైనటువంటి ఉగ్రవాదం. ఒకటి ప్రజాస్వామ్య ఉగ్రవాదం. అంటే ప్రజలలో ప్రజలుగా కలిసిపోయి, ఆ తర్వాత అక్కడ తమ మతరాజ్యాలు కావాలంటూ ఉద్యమాల ద్వారా తమ మతరాజ్య స్థాపనకి ప్రయత్నించేది ఒక తరహా. రెండవది ఆయుధాలతో దాడులు చేసి, అరాచకాలు చేసి, లైక్ బోకో హరాం లాగా, లేకపోతే ఇక్కడ లష్కరే తోయిబా లాగా, జైషే మహమ్మద్ లాగా ఇట్లాంటిది. అవతల వాళ్ళని భయభ్రాంతులు చేసి మతరాజ్యాలు స్థాపించడం. ఇట్లాంటి వ్యవహారాల్ని ప్రపంచమంతా గమనిస్తున్నా. ఈవెన్ యూరప్ దేశాల్లోనే ఈ పరిస్థితులు కనబడుతున్నా. అక్కడ ఫ్రాన్స్‌లోను, బ్రిటన్‌లోను, కెనడాలోను, ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను ఇట్లాంటి దేశాల్లో ప్రజలే తిరుగుబాటు చేస్తూ ఇట్లాంటి బహిరంగ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నా సరే, మేము మేధావులము, మేము గొప్పవాళ్ళము, మేము గాంధీ గారులం అనిపించుకోవడం కోసం అని చెప్పేసేసి ఇప్పుడు తీవ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి కార్యక్రమాల్లో కొంతమంది కొన్ని యూరప్ దేశాల యొక్క పాలకులు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 మంది 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటారు. 10 మంది 2 ఏళ్లకు ఒకసారి మారిపోయేటటువంటి దేశాలు ఉంటాయి. అందులో 15 మందిలో 14 మంది కలిసి పాలస్తీనాని ఒక దేశం కింద గుర్తించేటటువంటి తీర్మానాన్ని తీసుకుని వస్తే, అమెరికా దాన్ని కంట్రోల్ చేసింది. తన వీటో పవర్తో దాన్ని ఆపు చేసింది. అంటే ఒక తీవ్రవాద దేశాన్ని ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపజేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఆపింది.